అందరూ చూస్తుంటే ఫస్ట్ టైం 100% బ్రాహ్మణ సంఘంలో స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడుతున్నాను. ఒక బ్రాహ్మణుడిగా బ్రాహ్మణత్వం నాలో ఉందో లేదో నాకు తెలియదు, కానీ బ్రాహ్మణ పుట్టుక మాత్రం ఉంది. సో అందుకు గర్వపడుతున్నాను. ఎందుకు బ్రాహ్మణత్వం లేదంటున్నానంటే నాకంత వేదం రాదు, అంత శాస్త్రోక్తంగా ఉండను. మాకున్న పరిధిలో మేము ఉండాల్సి వస్తుంది. కొన్ని చోట్ల వద్దనుకున్నప్పుడు అక్కడ కూర్చొని మన భోజనమే తినాల్సి ఉంటుంది. మా ఆవిడైతే మొహమాటం లేకుండా నేను తిన్నా చెప్పేస్తుంది, కానీ నేను ఇంకా తింటాను అక్కడ. సో ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది మీ అందరినీ చూస్తుంటే. పోతే ఇక్కడికి నడుచుకుంటూ వస్తుంటే నాకు ఒక నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. ఒక 4-5 ఫ్రెండ్స్ కూర్చున్నప్పుడు వాళ్ళు ఒక కుల పిచ్చితో కులం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆ నలుగురికి తెలియదు నేను ఏ కులము అని. ఆ మాటల సందర్భంలో అడిగారు మీరు ఏ కులము అని అడిగితే, నేను నువ్వు పుట్టినప్పుడు ఉపయోగపడతాను, నీ పెళ్ళికి నేను ఉపయోగపడతాను, నువ్వు సంతానం కనడానికి కూడా నేను ఉపయోగపడతాను, క్షమించాలి ముహూర్తం పెడతాను, నువ్వు పోయాక నిన్ను ఆ స్వర్గలోకాలు పంపించడానికి కూడా నేనే అవసరము, అందరూ గర్వపరచదగ్గ కులంలో పుట్టాను, అదే నాది బ్రాహ్మణ కులం అని చెప్పాను. ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు మనం చెప్పుకోవాల్సిన స్థితికి వచ్చామని చెప్పి బాధ కూడా వేస్తుంది. కారణం ఏంటంటే మనలో మనకి యూనిటీ లేదు. ఇదే బ్రాహ్మణ సంఘాలు మన 100 ఉన్నాయి, అందరూ ఒక తాటి మీద ఉంటే ఒకటి చాలు. పొలిటికల్ గా మన ప్రెజెన్స్ శ్రీధర్ బాబు గారు ఇస్తున్నారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఇక్కడ శ్రీధర్ బాబు గారు మనుషులు ఎవరైనా ఉంటే ఆయన కన్వే చేయండి. నిజంగా శ్రీధర్ బాబు గారు ఒక ఐటీ మినిస్టర్ గా, వాళ్ళ మిస్సెస్ స్టేట్ సెక్రటరీగా ఎన్నో 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 మంచి పనులు చేస్తున్నారు. మొన్న శ్రీధర్ బాబు గారి గురించి ఒక ఐఏఎస్ ఆఫీసర్ నాకు చెప్తుంటే ఐ ఫెల్ట్ సో ప్రౌడ్ దట్ హీఈస్ బ్రాహ్మణ్. బీయింగ్ ఎ బ్రాహ్మణ్ హీ ఈస్ డూయింగ్ ఎ వండర్ఫుల్ జాబ్ టు ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. సో ఇలా చెప్పుకుంటూ పోతే మనలో లేని మేధావి లేదు. ఏ రంగంలో చూసినా కూడా మన ప్రెజెన్స్ ఉంటుంది. మనం ప్రెజెన్స్ లేనిది ఎక్కడా లేదు, గుళ్ళోనూ లేదు. ఆ అంతరిక్షం పంపించడానికి కూడా బ్రాహ్మణ చెయ్యి ఉంటుంది. రాకెట్ పంపించే మేధావి కూడా, సైంటిస్ట్ కూడా బ్రాహ్మడే. గుడిలో నైవేద్యం పెట్టేవాడు కూడా బ్రాహ్మడే. బ్రాహ్మడు లేదే సొసైటీ నడవదు, అది వాస్తవం. ఈ మాట నేను ఎంత పెద్దవాళ్ళ ముందే అనగానికి ధైర్యం ఉంది నాకు. ఎందుకంటే బ్రాహ్మణుడు లేకుంటే జీవితం లేదు. మనం బ్రాహ్మణులు లేని ప్రెజెన్స్ ఎక్కడ మీరు చూడండి, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ కాలేజ్కి వెళ్ళండి, ఏదో మూల ఒక మెరుస్తున్న తార కనపడుతుంది. మీరు అడగక్కలే వాడు బ్రాహ్మడే. ప్రత్యేకంగా వెళ్ళి నువ్వు ఏ కులం అని అడగక్కల్లా, ఆ మెరుస్తున్న తారే బ్రాహ్మడు. సో ఇలా చెప్పుకుంటూ పోతే నా మనసులో చాలా ఉన్నాయి. మా ఆవిడ చెప్పింది 5 నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడకు, ఇవాళ వాళ్ళ అక్క కొడుకు పుట్టినరోజు, అక్కడికి వెళ్ళాలి మేము. సో నీకు బ్రాహ్మణులను చూడగానే ఊపు వచ్చేస్తుంది, కొద్ది తక్కువగా మాట్లాడండి. విత్ హర్ పర్మిషన్ ఐ సే వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి. మమ్మల్ని పిలిచినందుకు బ్రాహ్మణ సంక్షేమ వేదిక వాళ్ళకి, ప్రత్యేకంగా శ్రీనివాస్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. లక్ష్మి గారు ఆవిడకి ఏదో నేను అప్పున్నట్టు రోజు ఫోన్ చేసి దొబ్బేరు నన్ను.